చూడండి ఈ చెట్టు నా చిన్నప్పటి నుంచి ఈ చెట్టు ఉంది. నాకు ఈ చెట్టు అంటే చాలా జ్ఞాపకం. చిన్నప్పుడు ఏం చేసేవాడినంటే చిన్న వయసులో చెట్టు కింద కూర్చొని గోళ్ళు ఆడుకునేవాళ్ళం. నేను మా తమ్ముడు ఇద్దరం అయితే ఈ చెట్టు కింద కూర్చొని గోళ్ళు ఆడుకునేవాళ్ళం ఇద్దరం. అదే కాకుండా ఇక్కడ మాది ఒక గుడిసె ఉండేదన్నమాట ఈ ప్లేస్లో. అంటే నేను అప్పుడు ఫోర్త్ కూడా కాదు, సెకండ్ క్లాస్ ఏమో చదువుతూ ఉంటాను ఆ టైంలో. ఒరే మనోజా, యాడ్రా ఉంటావు చెట్లల్లా? ఏరా చేస్తున్నావు అక్కడ? ఏం పండ్లు రా? సీక్ పండ్లు. ఇదే చూపించు. గుర్తున్నాయి? ఎవరైనా తినుంటారా ఈ పండ్లన్నీ? చూడండి. అదే దీన్ని ఏమంటారో మా లాంగ్వేజ్ అయితే మేము సీక్ పండ్లు అంటాము, లేదంటే పరికి పండ్లు అంటాము. పరికి పండ్లు అంటాము. ఇది పరికి చెట్టు అంటారు. దీన్ని పరికి కంప అంటారు. పట్టుకుందంటే ఒక్కసారి కంప తీయడం చాలా కష్టం, అలా ఉంటుంది. పండ్లు అయితే భలే టేస్ట్గా ఉంటాయి, పుల్లగా ఉంటాయి. కోసిరా కొన్ని. ఇదే మా మరదలు కోసి పెట్టిందంట. అబ్బా ఇదే అడదా అడదా. ఆహా దండిగా ఉన్నాయి అబ్బా, చూసినారా? పరికి పండ్లు అంటాం వీటిని మేము. అలాగే సీక్ పండ్లు కూడా అంటారు. సీక్ పండ్లు అంటారు, పరికి పండ్లు అంటారు. దీనికి 2 పేర్లు ఉందన్నమాట. పరికి కంప, కంపని ఆ ముళ్ళని ఏమంటారంటే చట్నీ పరికి కంప అంటారు, లేదంటే సీక్ కంప అంటారు. మా విధాలలో తినడానికి చాలా పుల్లగా అయితే ఉంటాయి, బాగుంటాయి టేస్ట్. చిన్నప్పుడు అయితే మేము ఇంట్లో కోసుకొని పాకెట్లో పెట్టుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. మేమైతే చిన్నప్పుడు వీటిని కోసుకొని పాకెట్లో వేసుకుంటాం, జోబులో వేసుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళం. స్కూళ్ళలో ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేసుకొని తింటాం అనమాట ఈ పండ్లను అయితే. ఇప్పుడు మనం తిందాము, చాలా రోజులు అయింది అబ్బా, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది, పుల్లగా ఉంటాయి తినడానికి. తిని చూద్దాం ఎలా ఉన్నాయి ఇప్పుడు. చాలా అంటే చాలా పుల్లగా ఉంటాయి. జ్ఞాపకాలు, చిన్ననాటి జ్ఞాపకాలు ఇవన్నీ. జోబులో వేసుకుంటాము క్లాస్లో వెళ్ళినప్పుడు, ఒక్కొక్కటి అలా నోట్లో వేసుకునేది. ఫ్రెండ్స్ నాకు రా అంటారు, నీకు లేదు పోరా, ఇలా నీకు లేదు పోరా, ఆశ దోశ అప్పలం వడ అని చెప్పి ఇలా చెయ్యి ఆడించేవాళ్ళనమాట. చిన్ననాటి జ్ఞాపకాలు అంటే చిన్ననాటి జ్ఞాపకాలే. ఫ్యూచర్లో ఎప్పుడు మనం మర్చిపోలేము కూడా. పులుపు అలాగే ఎక్కుతా ఉంది పుల్లగా. చూడండి ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు దగ్గర ఒక గుడిసె ఉండేది మాది. చూపిస్తారండి. ఈ చెట్టు దగ్గర అయితే మాది ఒక గుడిసె ఉండేది. ఈ గుడిసె నా చిన్ననాటి జ్ఞాపకాలు. మేము ఫస్ట్ అయితే పండించేది చెరుకు. మొత్తం చెరుకు అయితే పండిస్తా ఉన్నాము అప్పుడైతే ఈ మామిడి చెట్లు అయితే లేవు, మొత్తం చెరుకే పండిస్తూ ఉన్నాము. ఇప్పుడు నాకు ఊహ తెలిసి నాకు 6 or 7 years ఉంటాయి. ఆ టైంలో ఈ మామిడి చెట్లు అయితే మేము పెట్టింది. అంతవరకు చెరుకే పండిస్తూ ఉన్నాము. ఈ పక్కన ఇదంతా చెరుకు పండిస్తాము, ఇటు సైడ్ అంతా, ఈ బ్యాక్ సైడ్ అంతా ఉండేదన్నమాట. ఇంకా మాది ఫార్మింగ్ పొలాలంతా ఈ పక్క ఉన్నాయి. కానీ ఇప్పుడైతే లేదు, ఇంతకుముందు ఉండేదన్నమాట. ఇప్పుడు ఏం చేశారంటే ఇదంతా కట్ట ఉంది, అక్కడ దగ్గర ఈ చెట్లు వెనకాల కట్ట ఉంది. అందులో వచ్చి టెంకాయలు దొంగలు అని చెప్పేసి చెప్పుంటాం కదా, అది మా చెట్ల టెంకాయలే. మేమే కోసి మేమే తాగినాము. అది మా చెట్టు టెంకాయలే. అవి నేను చూపిస్తాను మా చెట్టు టెంకాయలు అని చెప్పేసి. అక్కడ కట్ట ఒకటి ఉంది. ఆ కట్ట దాకా మాది మొత్తం 4 acres మాది. 2 acres అయితే ప్రాజెక్ట్ వచ్చేసింది. ఇంకొక 2 acres అయితే ఇంకా ఉంది మాది. మొత్తం 4 acres మాది. ఆ 4 acresలో 3 acres వచ్చి మొత్తము చెరుకే పండించే వాళ్ళము. ఈ ఎకరా అయితే మొత్తం మాడి చెట్లే, మొత్తం ఫుల్గా. ఈ 2 acres అయితే మొత్తం మాడి చెట్లే మనవి. ఈ పక్క 2 acres, మొత్తం 4 acres మనవి. చాలా అయితే ఈ ప్లేస్కి వస్తే నాకు చిన్నటి జ్ఞాపకాలు. ఈ కొమ్మలు ఉన్నాయి కదా, ఈ కొమ్మలు ఎక్కేది, ఉయ్యాల కట్టుకుంటాం. ఒక దారంతో తీసి ఉయ్యాలు కట్టుకొని ఇక్కడ ఊగేవాళ్ళం అనమాట. ఈ కొమ్మకు కట్టుకొని ఇంకా నాకు గుర్తుంది, చాలా గుర్తుంది. ఈ కొమ్మకు కట్టుకొని ఇక్కడ ఊగేవాళ్ళము. మా తమ్ముడు ఇక్కడ గోళీలు ఆడుకునే వాళ్ళము.